షుగరు, పచ్చి కోవాని యూజ్ చేయకుండా క్యారెట్ హల్వాను ప్రిపేర్ చేస్తాను. ఇందులో ఒకే ఒక ఇంగ్రీడియంట్ కలపడం వల్ల పచ్చి కోవా వేసినప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అంతే ఉంటుంది. ఇందుకోసము 750 గ్రామ్స్ క్యారెట్లను తీసుకొని వాష్ చేసి పీల్ తీసుకున్న తర్వాత తురిమి పక్కనుంచుకోవాలి. మందపాటి బౌల్లోకి 125 ml నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్లను వేసి వేపుకొని పక్కనుంచుకోవాలి. ఇదే నేతిలో క్యారెట్ తురుమును వేసి 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1/4 లీటరు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. పాలు మొత్తము ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 200 గ్రాముల బెల్లం తురుమును వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలాచీ పౌడర్ ని 3 స్పూన్ల నెయ్యిని వేయించుకున్న డ్రై ఫ్రూట్లను గసగసాలను వేసి కలిపి సర్వ్ చేసుకోండి. సూపర్ గా ఉంటుంది.